తాడేపల్లిగూడెం పట్టణంలో 2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, షాప్ చైర్మన్ రవినాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం యువతకు ఈత పోటీలను కూడా ప్రారంభించారు. P4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూల్ అంతా కూడా 2018-17లో అంతా కూడా ఆగిపోయి ఉండింది. ఎమ్మెల్యే గారు నన్ను ఫస్ట్ టైంకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా అంత రోడ్ అసలు ఏం లేదు. ఇక్కడ ఇదంతా కూడా తుప్పలతోటి అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎలా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి అనిపించే పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ఫుల్గా విత్ ఇన్ నో టైం దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్కి రెడీ చేసి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొచ్చారు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఊళ్ళో ఉన్న యూత్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ పూల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో గౌరవ శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ ని గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జేసీ గారు మరియు ఉంగుటూరు శాసన సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు, కూటమి 3 పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ ని ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, గుర్తించాలి, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి మెడలిస్టులుగా మార్చాలని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు P4 మోడల్ రాష్ట్రం అంతా అమలు పరుస్తున్నాం. శాసనసభ్యులు ఒక అడుగు ముందుకేశారు. క్రీడల వైపు ఆయనకున్న ప్రత్యేక ఇంట్రెస్ట్ ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ దాతల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆయన కొన్ని నిధులకు సమకూర్చి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఈరోజు చూసే నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఈరోజు బోర్డ్స్ అన్ని చూస్తే ఇన్స్పిరేషన్ గా ఇట ఏదో క్రీడలనే కాదు, ఈరోజు ఎవరైతే బాగా యువతకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారో, ప్రపంచంలోనే మేటిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వాక్యాలను తీసుకొని వచ్చి బోర్డ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నమస్కారం. ఈ రోజు ఈ స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించడానికి ముఖ్య కారణం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2014-19గా మున్సిపల్ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు, మా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాలంలో ప్రమాదం జరిగింది. ఈత కోసం వెళ్ళి ఒక రోడ్డు చనిపోతే ఆ రోజు ఈ సంకల్పాన్ని నాకు భగవంతుడి దయ వల్ల ఏదో చేయాలని మన మంత్రి గారు చెప్తే పేద్దామని చెప్పి ఇది మున్సిపల్ సైట్ అప్పుడు తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు 77 లక్షల రూపాయలని నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా, కట్టకుండా, బిల్డింగ్లు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఊరిన ఇటుకిటికి పేరు వదిలేసిన సందర్భంలో బిల్లుల్లో కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితుల్లో మళ్ళీ మేము 5 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. మన ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత తాడేపల్లి పట్టణ ప్రజల ఆశను తీర్చాలి, ఇక్కడ మరి ఏ ప్రాణ నష్టం కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే జరగకూడదు ఏది అని ఆలోచనతో ఈ స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. దాన్ని పూర్తి చేయడానికి భగవంతుడి సహాయంతో ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం P4లో చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రజలను భాగస్వాములు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదంలో పనిచేసింది. మాకు చెప్పాలంటే ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్ జేసీ గారికి, కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఇది తుప్పలతో కూడినటువంటి ఒక అసంఘిక కార్యక్రమాల్లో జరిగేటువంటి ఒక దొడ్లాగా ఉన్నది. దీన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా మట్టితో పూడ్చి మళ్ళీ కొత్త పూలు నిర్మాణం చేసి ఆ బిల్డింగ్లు పడిపోతే తీసి మళ్ళీ రిమూవ్ చేసి కొత్తగా వేసి మరి అన్నీ కూడా దాదాపు 70 లక్షల రూపాయలతో దీన్ని ఒక 25 లక్షల రూపాయలు నేను ఇచ్చుంటాను. ఉన్నాయన్నీ కూడా ప్రజా విరాళాలు వచ్చినాయి. మరి అందరికి కూడా ధన్యవాదాలు. ఒకళ్ళ వల్ల ఈ పని కాదు, ఇది అందరూ కలిసి చేస్తేనే ఒక మంచి కార్యక్రమాన్ని అవుతుంది. చాలా దీనికి ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం చేస్తే